దశావతారాల పయనంలో మనం ఇప్పుడు చివరి అవతారం కథను తెలుసుకుందాం. కల్కి అవతారం. ఈ అవతారం కలియుగం అంతమయ్యే సమయాన భూమిపై అన్యాయం, అధర్మం పరాకాష్ఠకు చేరినప్పుడు ధర్మాన్ని పునఃస్థాపించడానికి, దుష్టశక్తులను అంతమొందించడానికి భగవంతుడు దాల్చే అవతారంగా చెబుతారు. పురాణాల ప్రకారం కలియుగం పురోగమిస్తున్న కొద్దీ మానవులలో ధర్మం క్షీణించి అధర్మం ప్రబలుతుందని విశ్వసిస్తారు. సత్యం, శౌచం, దయ, క్షమ, దానం, శాంతి, త్యాగం వంటి గుణాలు అంతరించి అబద్ధం, మోసం, హింస, స్వార్థం, అహంకారం రాజ్యమేలుతాయి. వర్ణాశ్రమ ధర్మాలు విచ్ఛిన్నమై రాజులు ప్రజలను పీడించి దొంగలు, బందిపోట్లు పెరుగుతారు. నదులు ఎండిపోతాయి, భూమి సారం కోల్పోతుంది, ఆహార కొరత ఏర్పడుతుంది, మానవులు స్వల్పాయుష్కులవుతారు. ఈ అధర్మం పరాకాష్ఠకు చేరినప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి విష్ణువు కల్కి రూపంలో అవతరిస్తాడని ప్రవచించారు. పురాణాల వర్ణాల ప్రకారం కలియుగాంతంలో శంబళ గ్రామంలో విష్ణాయసుడు అనే బ్రాహ్మణుడికి కల్కి జన్మిస్తాడు. కల్కి తెల్లటి గుర్రాన్ని అధిరోహించి చేతిలో మెరిసే ఖడ్గంతో ఉంటాడు. ఈ అవతారం కేవలం దుష్ట సంహారానికే ఉద్దేశించబడింది. కల్కి అవతారం ధర్మరక్షణ కోసం అవతరించే చివరి రూపం. ఆయన రాకతో కలియుగంలో ధర్మం పూర్తిగా అంతరించిపోయి మానవులు నిత్యం అధర్మంలో మునిగి ఉన్న దశలో ఒక మహత్తరమైన మార్పు సంభవిస్తుందని నమ్ముతారు. కల్కి రూపంలో భగవంతుడు అద్భుతమైన వేగంతో, శక్తితో భూమిపై సంచరిస్తూ దుర్మార్గులను, అహంకారులను, అధర్మపరులను సంహరిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. కల్కి తన తెల్లటి గుర్రంపై స్వారీ చేస్తూ మెరిసే ఖడ్గంతో దుర్మార్గులను సంహరిస్తాడు. ఆయన రాకతో భూమిపై ఉన్న చెడు శక్తులు, అధర్మపరులైన రాజులు, దోపిడీదారులు, అజ్ఞానులు అంతమవుతారు. ప్రజలు తమ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. ఈ మహాసంహారం తరువాత భూమి తిరిగి స్వచ్ఛమవుతుంది, ధర్మం తిరిగి స్థాపించబడుతుంది. కల్కి అవతారం తరువాత కలియుగం అంతమై తిరిగి సత్యయుగం ప్రారంభమవుతుంది. సత్యయుగంలో ప్రజలు ధర్మబద్ధంగా, శాంతియుతంగా జీవిస్తారని విశ్వాసం. ఈ పరిణామ చక్రం అనంతంగా కొనసాగుతుంది. భగవంతుని లీలలు నిరంతరం కొనసాగుతాయి. కల్కి అవతారం కేవలం భవిష్యత్తు గురించి కాదు, అది వర్తమానంలో మనం ధర్మాన్ని ఎలా ఆచరించాలి, అధర్మాన్ని ఎలా నివారించాలి అనే దాని గురించి కూడా బోధిస్తుంది. ఎప్పుడైతే ధర్మం పూర్తిగా నాశనమవుతుందో అప్పుడే భగవంతుడు తిరిగి అవతరించి ధర్మాన్ని పునరుద్ధరిస్తాడని ఈ అవతారం ప్రవచిస్తుంది. ఇది మనకు ఆశను, ధర్మాచరణ పట్ల నిబద్ధతలు కలిగిస్తుంది. ఇది దశావతారాల్లో 10వ మరియు చివరి మెట్టు. కల్కి అవతారం. దశావతారాల అద్భుత ప్రయాణం ముగిసింది. ఈ దేవకథలు మీ హృదయాలను తాకాయని, పూర్తినిచ్చాయని ఆశిస్తున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. ధన్యవాదములు.